మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే నేనైతే ఇంట్లో రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నామండి. ప్రాసెస్ చూద్దాం, కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూద్దాం. రొయ్యలు అయితే 2 కేజీలు తీసుకొచ్చి అయితే దీన్ని బాయిల్ చేస్తామండి. పసుపు ఉప్పు వేసి అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ వేసాము. ఆయిల్ వేసి కొంచెం అయితే నెయ్యి వేసామండి. మసాలా దినుసులు అయితే వేస్తున్నామండి, బిర్యానీ దినుసులు. మసాలా అయితే వేగిందండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్ అయితే వేసామండి. ఒకసారి అయితే తిప్పుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా అయితే వేసామండి. మొత్తం కలిపి అయితే ఒకసారి తిప్పుకుంటున్నామండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి. అయితే మాడకుండా అయితే తిప్పుకుంటాం అయితే వేయించుకుంటున్నామండి దోరగా. బిర్యానీ స్పెషలిస్ట్ అయితే మక్కండి. హాయ్ చెప్పవే. అక్క బిర్యానీ చేస్తుందండి. మేమైతే ఫ్యామిలీతో కలిసి అయితే వెలంగిని వచ్చామండి. వెలంగిని కాడ అయితే మేమైతే బిర్యానీ చేసుకుంటున్నాం, ఫ్రాన్స్ బిర్యానీ. చూడండి మా ఫ్యామిలీని, మా బావగారు, మా అత్తమ్మ, మా మామయ్య గారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసామండి. ధనియాల పొడి కొద్దిగా, జీలకర్ర పొడి. రొయ్యల్లోనైతే కారం ఉప్పు అయితే వేసి అయితే ముక్కలకైతే పట్టిస్తున్నామండి. హలో చెయ్యి అయితే వేసి అయితే బిర్యానీ చేస్తున్నామండి. ధనియాల పొడి అయితే వేసామండి. కాదండి, ప్రాసెస్ చెప్పింది మా అక్కేనండి, దానిదేనండి ప్రాసెస్ మొత్తం. మంచిగా బ్రౌన్ కలర్లోనైతే వేగినాయండి. ఇప్పుడైతే రొయ్యలు అయితే తీసైతే రొయ్యలు కూడా అయితే వేస్తున్నామండి. జీలకర్ర పొడి అయితే వేసామండి. పచ్చి వాసన పోయి అయితే బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అయితే రొయ్యలు అయితే వేసుకోవాలండి. అక్క అయితే వేస్తుందండి. చూడండి నూనెలోనైతే మసాలా చాలా చక్కగా అయితే వేగుతున్నాయో చూడండి. కారం మసాలా అంతా అయితే రొయ్యలకి అయితే మంచిగా పడుతుంది. మసాలా అయితే మంచిగా అయితే ఉడికిందండి. తర్వాత మసాలా వేగిందండి. కొంచెం కారం అయితే వేసామండి. కారం కూడా అయితే వేగిందండి. పోసామా మసాలా. ఇప్పుడు అయితే వాటర్, ఎసరు కోసం అయితే వాటర్ పోసుకున్నామండి. మేమైతే దాంతో ఒకటైతే రైస్ తీసుకున్నామండి, 2 అయితే వాటర్ తీసుకుంటున్నాము. టమాటా ముక్కలు అయితే వేస్తున్నామండి.
మసాలాతో పాటు వేస్తే మెత్తగా ఉడికిపోతాయని ఇప్పుడు ఎసరులోనైతే వేస్తున్నామండి టమాటా. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నామండి. వెయ్యి కసిమైపోద్ది, ఉప్పు తగ్గించేయండి. ఉప్పు అయితే వేసామండి. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానండి, దీని మీద అయితే 4 చేతులు పడుతున్నాయండి. మరి అంతే కదా, నువ్వు తిప్పుతున్నావు, మీ ఆయన మసాలాలు వేస్తున్నాడు, అమ్మేమో వాటర్ పోతుంది. గరం మసాలా అయితే వేసామండి. ఎసరైతే మంచిగా అయితే తెరులుతుందండి. ఇప్పుడు దీనిలోనైతే రైస్ వేస్తాం. ముందుగానైతే రైస్ కడిగి అయితే నానబెట్టామండి. బియ్యం అయితే సరిపోతుంది, 2 కసిమ అయిద్దని చెప్తున్నా. మీరు అనుకోండి సాల్ట్ వేసేస్తున్నారు మీ ఇష్టానికి. రైస్ వేసేస్తే లేసి వెయ్యి, మళ్ళీ ఎసరు బాయిల్ అయిపోద్ది. చాలే బాబా వేసే. రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నామండి. నానబెట్టిన రైస్ అయితే అసలు వేసేస్తున్నాం. మంచిగా అయితే బియ్యం మొత్తం అయితే వేసేసామండి అసలు. ఒకసారి అయితే తిప్పు అయితే మూత పెట్టుకోవాలండి. ఒకసారి తిప్పు బావా, తిప్పు మూత పెట్టే కాసేపు. మూత పెట్టే తిప్పామండి. ఒకసారి అయితే తిప్పుకున్నాము, ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నామండి. రైస్ అయితే మంచిగా అయితే ఉడుకుతుందండి. తగ్గియద్దులే, ఉంచండి, మనం మగ్గేటప్పుడు సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ అయితే ఒకసారి తిప్పుకొని అయితే మూత పెట్టుకుంటామండి ఒక 10 నిమిషాలు. చూడండి, రొయ్యల బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. రొయ్యల బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రొయ్యల బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.